खूनी కానీ తినేకొని వీరా జవాన్ 2014లో చనిపోయింది. ఈ రాజస్థాన్ వచ్చి పంజగుట్టకు రోడ్డు ఇస్తానని చెప్పింది. కొడితే ఇలా సతీష్ కుమార్ ఇయలే. ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా లెటర్లు వచ్చినాయి. మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో కూడా పెట్టి వచ్చినాయి. ఎంఆర్ఓ సార్ వచ్చి కూడా కొలుచుకొని పోయిండు. 2 కిలోమీటర్ బాగున్నది. ఈ రోడ్డు జవాను పేరు రాస్తామన్నారు, రాయలేదు. ఈ పొన్నం బావగారితో కూడా అయినా కూడా చెప్పలేదు. ఆ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు, ఈ ప్రభుత్వమైనా ఏదైనా చేయగలగాలి అని చెప్పి అంటున్నా. ఇంతకు ముందు సతీష్ కుమార్ వచ్చిండు ఓపెన్ చేసిండు. ఏమైనా నౌకరీ అన్నని చెల్లెకు కోరుకుంటే నౌకరీ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలి, ఒకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్తో చిన్న చెల్లె చదువుకున్నది, 15 అయిపోయింది చదువు. అప్పుడు కేసీఆర్ ఇవ్వలే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కడే తమ్ముడు చచ్చిపోయాడు, ఒక చెల్లె ఉన్నది. చెల్లె చూసుకోవాలి. పవన్ పుణ్య పవాకర్ మాకు నౌకరీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేటి రోజున ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోతుంది. 2014లో ఆయన చనిపోయాడు. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి 5 ఎకరాల భూమిను 1 కోటి నజరానా ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సాల్వా కప్పి పంపించిండు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి ఒక 1 కోటి రూపాయల నజరాలను, 5 ఎకరాల భూమి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లనే వాళ్ళ చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో అయినా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి. కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు వెంటనే కుటుంబాన్ని, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడికి వచ్చారు, చూశారు, మంత్రి గారు కాబట్టి వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న వీరి కుటుంబాన్ని వెంటనే మీ దగ్గర పిలుచుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.